అంతే. ఎన్ని బాండింగ్స్ పెట్టుకున్నా ఫస్ట్‌లీ చూసుకోవాల్సింది వాళ్ళ గేమ్. ఇది ఇమాన్యుయల్ పరంగా. బట్ కళ్యాణ్ అలా గాదు. కళ్యాణ్ అలా జేయట్లేదు. తను ఒక, ఒక టైప్ ఆఫ్ ఏంటంటే కొన్ని ఎమోషన్స్‌కి వాల్యూ ఇస్తున్నాడు. కొన్ని సార్లు గేమ్‌ని వదిలేస్తున్నాడు. సేమ్ లైక్ డెమోన్ పవన్ గూడా. కొన్ని ఎమోషన్స్‌కి వాల్యూ ఇస్తున్నాడు. తన గేమ్‌ని పక్కన బెడుతున్నాడు. తనుజ తన గేమ్ గురించి ఎంత దూరమన్నా ఎళ్ళేంత ఎఫర్ట్స్ చూపిస్తుంది. ఇవన్నీ గూడా ఏంటంటే మంచి మంచి మెటీరియల్ ఎవరైతే ఉందో, అంటే విన్ అవ్వడానికి ఛాన్స్ ఉందో, వీళ్ళందరికీ అపోజిట్ బిహేవియర్స్ ఉన్నాయన్నమాట. ఇమాన్యుయల్ ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. ఈ గ్రాఫ్ గనుక ఇంకా పెరుగుకుంటూ పోయిందనుకోండి, తనుజ, కళ్యాణ్ మధ్యలో ఉన్న స్పేస్‌ని మనోడు ఖచ్చితంగా ఫిల్ చేసేలానే ఉన్నాడు లాస్ట్ వరకి. చెప్పలేం. ఇలా ముగ్గురిని దాటి వెళ్ళే ఛాన్స్ ఎవరికైనా ఉంది అంటే ఓన్లీ వన్ పర్సన్, దట్ డెమోన్ పవన్. మనోడు గేమ్ గనక మార్చిండంటే జస్ట్ 1 డేలో ఫ్లిప్ అయిపోతాడు. జస్ట్ 1 డేలో ఫ్లిప్ అయిపోతాడు. అంత అంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్.